అందరికీ శుభోదయం. నిన్నటి రోజు పత్రికా విలేకరుల సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు కానీ పులివెందుల ఎమ్మెల్యే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అసెంబ్లీకి మీరు హాజరవుతున్నారా అన్న అడిగిన ప్రశ్నకు సరి అయిన సమాధానం ఇవ్వకుండా విచిత్రంగా ఏమాత్రం పరిణతి లేని నాయకుడిలాగా మాట్లాడడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యమంత్రికి అసెంబ్లీలో ప్రసంగించడానికి ఎంత సమయం ఇస్తారో నాకు అంత సమయం ఇస్తారా, ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానని, అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వమనండి నేను అసెంబ్లీకి వస్తానని, ఆ విషయం మీరు స్పీకర్ గారిని అడగొచ్చు కదా అంటే మీరే స్పీకర్ గారిని ఫోన్ చేయమని చెప్పడము, మీరే అడగండి, ఈ విధంగా విచిత్రంగా ఎలాంటి పరిణతి లేని ఒక నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ల అనుభవం ఉంది కదా, మరి మీకు ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారో తెలియదా? మళ్ళీ అదే మాటలు మాట్లాడుతుంటే జనాలు మిమ్మల్ని ఈసడించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ఏదైనా చట్టబద్ధంగా అడగండి, చట్టబద్ధంగా మాట్లాడండి. మీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాల్సినటువంటి సీట్లు జనాలు ఇవ్వలేదే, మరి అటువంటప్పుడు మీరు ప్రతిపక్ష హోదాను ఏ విధంగా మీరు కోరుకుంటున్నారు? అంటే ఇది అసెంబ్లీలో మీరు వెళితే మిమ్మల్ని నిలదీస్తారనో, లేదు మీరు చేసినటువంటి ఘోరాలు నేరాలన్నీ కూడా అసెంబ్లీలో చర్చకు వస్తాయనో, దాని గురించి మాట్లాడతారనో ఒక్క భయంతో మీరు అసెంబ్లీకి పోవడం లేదు తప్ప, ఈరోజు చిన్నపిల్లలు సాకులు చూపించినట్టు, అంటే నాకు అది ఇస్తే నేను బడికి వెళ్తా, నాకు చాక్లెట్ కొనిస్తే నేను వెళతా, లేకపోతే నాకు ఇంకా ఏదో సాకులు చెప్తుంటారే, అలాగా చిన్నపిల్లల్లాగా మీరు మాట్లాడుతున్నారు తప్ప ఒక పరిణతి కలిగిన నాయకుడిలాగా మీరు మాట్లాడలేదని చెప్పి మీకు మనవి చేస్తున్నా. కనీసం ఇప్పటి నుంచైనా మీరు పరిణతి కలిగిన నాయకుడిగా మాట్లాడుతూ మీరు చేసిన తప్పులను తెలుసుకొని ప్రజలకు వీలైతే ప్రతిపక్ష నాయకుడిగా లేకున్నా కూడా ఒక ఎమ్మెల్యేగా, ఒక నాయకుడిగా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైనా సేవ చేస్తే భవిష్యత్తులో కనీసం మిమ్మల్ని ఒక నాయకుడిగానైనా గుర్తిస్తారు. లేకపోతే మీరు మీ పార్టీ తుడుచుకుని పోయే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు హుందాగా వ్యవహరిస్తారని, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతారని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం.